ఆయనతోని 7 తారీఖు నాడు చర్చలు జరిగాయి, 8 తారీఖు నాడు కూడా చర్చలు జరిగాయి. 300 మందితోనే ఆయన వచ్చిండు. 300 మందిని ఒక దగ్గర ఉంచి 6గురే వచ్చారు. ఇడ్మ గారి భార్య, తర్వాత ఇంకా 4 బ్రదర్స్ కలిసి వచ్చారు, మాట్లాడారు. 9 తారీఖు నాడు కూడా ఓకే మీరు సరెండర్ కావచ్చు అని చెప్పడం జరిగింది ఆ 3 మధ్యవర్తులు. 10 తారీఖు నాడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గారు తల్లి దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు, ఆమెతో కలిసి భోజనం చేసినప్పుడు కూడా అదే రోజు ఇడ్మను సైన్యం పట్టుకున్నది. పోలీసు వాళ్ళు కాదు, సిఆర్పి వాళ్ళు కూడా కాదు, బార్డర్లు ఉన్న సైన్యము చుట్టుముట్టింది. ఇక్కడ వాళ్ళ తల్లిని గలవడం, మాట్లాడడం, భోజనం చేసి వచ్చిన గంటకే బయటికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి బయటికి వెళ్ళడం గంట వ్యవధిలోనే ఈయనను మొత్తం అక్కడ ఉన్నటువంటి బార్డర్లు ఉన్నటువంటి సైన్యం చుట్టుముట్టింది. అప్పుడు చుట్టుముట్టిన తర్వాత సిఆర్పి దళాలు వచ్చాయి. ఆయనను పట్టుకొని 4 రోజులు చిత్రహింసలు పెట్టి చంపి ఇక్కడ ఆంధ్రకు తీసుకొచ్చారు. మారేడుమిల్లు అడవిల్లో ఆయనను చంపి పడేశారు. ఇది వాస్తవం, ఇది కరెక్ట్ కాదు. నేను అట్లాని వాళ్లకు నేను మద్దతు చేస్తలేను సోదరులారా, నేను మావోయిస్టుకు మద్దతు చేయడంలే. కానీ ఇడ్మా అనే అతను భూస్వాములకు వ్యతిరేకంగా, బడాబాబులకు వ్యతిరేకంగా, ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు, కష్టపడ్డాడు. ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసము, అణగారిన కులాల కోసం పనిచేసిండు. అయినను సరెండర్ కమ్మని వచ్చినట్టు సరెండర్ అవుతున్నటువంటి, సరెండర్ అయితా అని వచ్చినటువంటి వాడిని కుతంత్రాలు చేసి ఆయనను పట్టుకొని కాల్చి చంపడం సరియైంది కాదు. ఎందుకంటే వాస్తవం నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, దాన్ని నేను తప్పొట్టడం లేదు. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని చంపడం కరెక్ట్ కాదు అనే ఒక్క విషయంలోనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆదివాసీయుడని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అడల్ భయం. ఒకవేళ ఇడ్మా గారు బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే, ఛత్తీస్గఢ్కు వెళ్ళి ఆయన అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేసి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో ఉంచడు, భూస్థాపితం చేస్తాడు, అక్కడ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయంతోనే ఆయనను చంపడం జరిగింది, వేరే ఉద్దేశం లేదు. అట్లాంటి వాళ్ళు ఎందుకు? అదే రోజు ఇడ్మను సైన్యం పట్టుకున్నది, పోలీసు వాళ్ళు కాదు, సిఆర్పి వాళ్ళు కూడా కాదు, బార్డర్లు ఉన్న సైన్యము చుట్టుముట్టింది. ఇక్కడ వాళ్ళ తల్లిని గలవడం, మాట్లాడడం, భోజనం చేసి వచ్చిన గంటకే బయటికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి బయటికి వెళ్ళడం గంట వ్యవధిలోనే ఈయనను మొత్తం అక్కడ ఉన్నటువంటి బార్డర్లు ఉన్నటువంటి సైన్యం చుట్టుముట్టింది. అప్పుడు చుట్టుముట్టిన తర్వాత సిఆర్పి దళాలు వచ్చాయి. ఆయనను పట్టుకొని 4 రోజులు చిత్రహింసలు పెట్టి చంపి ఇక్కడ ఆంధ్రకు తీసుకొచ్చారు. మారేడుమిల్లు అడవిల్లో ఆయనను చంపి పడేశారు. ఇది వాస్తవం, ఇది కరెక్ట్ కాదు. నేను అట్లాని వాళ్లకు నేను మద్దతు చేస్తలేను సోదరులారా, నేను మావోయిస్టుకు మద్దతు చేయడంలే. కానీ ఇడ్మా అనే అతను భూస్వాములకు వ్యతిరేకంగా, బడాబాబులకు వ్యతిరేకంగా, ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు, కష్టపడ్డాడు. ఛత్తీస్గఢ్లో
అక్కడి ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసము, అణగారిన కులాల కోసం పనిచేసిండు. అయినను సరెండర్ కమ్మని వచ్చినట్టు సరెండర్ అవుతున్నటువంటి, సరెండర్ అయితా అని వచ్చినటువంటి వాడిని కుట్ర కుతంత్రాలు చేసి ఆయనను పట్టుకొని కాల్చి చంపడం సరియైంది కాదు. ఎందుకంటే వాస్తవం నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, దాన్ని నేను తప్పొట్టడం లేదు. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని చంపడం కరెక్ట్ కాదు అనే ఒక్క విషయంలోనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆదివాసీయుడని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అడల్ భయం. ఒకవేళ ఇడ్మా గారు బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే, ఛత్తీస్గఢ్కు వెళ్ళి ఆయన అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేసి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో ఉంచడు, భూస్థాపితం చేస్తాడు. అక్కడ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయంతోనే ఆయనను చంపడం జరిగింది. వేరే ఉద్దేశం లేదు. అట్లాంటి వాళ్ళు ఎందుకు